ఇది వాళ్ళు చేశారనుకో, రామానంద సాగర్ గారు లాంటి వాళ్ళే వచ్చి ఎన్టీ రామారావు దగ్గర అంత గైడెన్స్ తీసుకుని వెళ్ళారు. బట్ గ్రేట్ మెన్ ఈజ్ నాట్ టుడే, ఈజ్ నాట్ దేర్ రామారావు. కానీ ఆదిపురుషు సినిమా వచ్చింది, అసలు ఆ రాముడు రాముడిలో లేడు, ఆంజనేయుడు ఆంజనేయుడిలో లేడు. రకరకాల డిఫాల్ట్స్ ఆ సినిమా నిండా ఉన్నది. సోషల్ మీడియా అంతా పబ్లిక్గా వచ్చింది అదంతా కూడా. టు వాట్ ఎక్స్టెంట్ మీరు ఈ డైరెక్టర్తో ఈ సినిమా చేయడంలో వాట్ ఈస్ ది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ యూ కుడ్ డ్రా ఫ్రమ్ దట్ అండి? హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ నేను పనిచేసింది, ముఖేష్ కుమార్ గారు. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఒక డైరెక్టర్గా కూడా చాలా చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. నేను ఈరోజు కొత్తగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మహాభారతం అంత పెద్ద సక్సెస్ అయింది, అండ్ అంతమంది నటీనటులతో. మీకు తెలుసా, గాంధారిగా యాక్ట్ చేసిన ఆవిడకి ఆ సినిమా చేసేటప్పుడు 18 సంవత్సరాలు, 100 మందికి తల్లిగా యాక్ట్ చేసింది. నమ్మిచ్చాడు మీతో. ఆ యాక్టర్స్ అందరూ అండర్ 23-24 ఇయర్స్ ఓల్డ్ ఆ సిరీస్ చేసేటప్పుడు. సో ఈరోజు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇట్స్ ఆల్ డైరెక్షనల్ టాలెంట్, ఎలా చూపిస్తారు. సో అండ్ ఈ సినిమా కూడా మీరు త్వరలో చూస్తారు, మీకు అర్థం అవుతుంది. అండ్ ఇంకోటి, ఇందులో ఇప్పుడు ది బ్రేవ్ వారియర్, ది అల్టిమేట్ డివోటీ అని పెట్టారు. బ్రేవ్ వారియర్ అని చెప్పడానికి కావాల్సినంత కథ మీకు దొరికిందండి? రాసుకున్నారు. అవును, అంతేగా, కల్పితమే. మీరు దీనికి ముందు కన్నప్పలు చూసినా కూడా లాస్ట్లో ఉన్న భక్తి మాత్రం మన దగ్గర ఉన్న ఇతిహాసాల్లో ఉన్న పద్యాలు తీసుకొని దాన్ని చేశారు. కానీ దానికి ముందు జరిగింది ఏంటో ఎవరికైనా తెలుసా? తెలియదు, నిజంగా. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఎవరికి వాళ్ళు రాసుకునిందే అది. ఇప్పుడు రావు గోపాలరావు గారి క్యారెక్టర్ ఉంది కన్నప్పలో. అది నిజంగానే ఆ రోజు ఆ గుడిలో పంతుల్లో అంత బ్యాడ్ ఫెలో అని రాసిందా? క్రియేట్ చేసుకున్నారు. సినిమాకి సపోర్టింగ్గా కొన్ని క్యారెక్టర్లు. ఎస్, కానీ నాకు ఆ క్యారెక్టర్ నాకు ఆ రోజుటికి ఓకే, కానీ ఈ రోజుటికి నేను విలన్గా ఎవరిని చూపించాలనుకోలే. ఆ విలన్గా ఒకడు వస్తాడు, వాయులింగాన్ని తీసుకెళ్తాడన్న కథ నేను అల్లుకున్నాను. కానీ అసలు వాయులింగాన్ని దర్శించుకునే హక్కు ఎవరికి ఉంది, నేను తప్ప ఎవరు లేదు అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి, అంటే ఒక వంశం తప్ప మేము దీన్ని తాకకూడదు, ఎవరు పూజ చేయడానికి వీలు లేదు అనుకునే వంశం దగ్గర నుంచి ఏంటి కథ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ఎక్కువ రివీల్ చేయకూడదు, ఆఫ్కోర్స్. బట్ ఈ వారియర్ ఎపిసోడ్స్ కానీ లేకపోతే వారియర్ కల్పితం ఓకే, బట్ వాట్ ఇన్స్టిగేటెడ్ యూ? అసలు కథ భక్తి కన్నప్ప ఎన్నిసార్లు వచ్చినా ఆ కన్నప్ప భక్తి, పారవశ్యం, శివుడు అనుగ్రహం, శ్రీకాళహస్తి, ఇవన్నీ మామూలుగా జనరల్గా రన్ అయినవి. ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ఉంటుంది మీకు. ఈ సినిమా మీరు చెప్పే సినిమా లాస్ట్ 30 minutes ఏ కన్నప్పలో అయినా ఓకే. ఆ ముందు ఏం జరిగిందంటే మీకు వాళ్ళిద్దరు రొమాంటిక్ స్టోరీ గుర్తుంటుంది అంతే. అవును, అదేది దీని ముందు సినిమాలో కూడా మీరు కృష్ణరాజు గారి, భానుశ్రీ గారి అద్భుతమైన పాటలు, వాళ్ళ స్టోరీ గుర్తు ఉంటుంది పెద్దగా. మీకు ఇదే ఉంటుంది గుర్తు, ఆ భక్తి కనుదీసి ఇచ్చేది శివుడికి కన్నప్ప, అదే గుర్తుంటుంది. ఇప్పుడు నేను కన్నప్ప చేసేటప్పుడు దాన్ని డీవియేట్ అవ్వలేను కదా, నేను అది యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టాలిగా, భక్తిని మార్చలేను. దానికి ముందు ఏం జరిగిందో నా వర్షన్ నేను ఒక కథ అల్లుకొని నేను చెప్పాలనుకున్న విధంలో నేను చెప్పుకున్నాను. అంటే ఇదైతే మళ్ళీ అదే బోరు రొటీన్ అవుతుంది. బోర్ అవ్వదు, ఏది బోర్ అవ్వదండి. ఇట్ ఈస్ ఎలా చూపించాలనుకుంటున్నారో, ఇట్స్ ఎవ్రీ డైరెక్టర్ ఆర్ ఎవ్రీ రైటర్ ఏ విధంగా వాళ్ళు చేయాలనుకుంటారో చూపిస్తారు అంతే. సో దిస్ ఇస్ మై వర్జన్ ఆఫ్ కన్నప్ప. అంటే అతను నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడు? ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, పరమభక్తుడయ్యాడు, 63 నాయనార్లో ఒకడయ్యాడు. అంటే ఎందుకు అంత ఆర్క్ ఏంటి? దేవుడే లేదన్నవాడు ఒక 360 degrees తిరిగి నేను ఎంత తప్పు చేశాను, దేవుడే, ప్రపంచం అంతా దేవుడే కదా అన్న చెప్పడానికి ఏంటి అనేది కథ. సో మీరు నాకు చెప్తున్నప్పుడు నాకేం స్ఫురించిందంటే, ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, నాస్తికుడు అతను ఆస్తికుడు ఎలా అయ్యాడు, అయితే ఆస్తికుడు నాస్తికుడు, ఇదంతా ఏదో ట్రాన్స్ఫర్మేషన్స్ క్యారెక్టర్. వాల్మీకి క్యారెక్టర్ ఆల్మోస్ట్ అదే. ఏమండి, ఈరోజు కానీ నేను వాల్మీకి కథ కానీ తీశానంటే సెన్సార్లో పాస్ కూడా చేయరు నన్ను. అతను తాగుబోతూ, దొంగ,
ఈయన ఉండి ఈయనకి జ్ఞానోదయం కలిగి ఆయన దాని తర్వాత మనిషి మారి ఆయన రామాయణం రాసి ప్రపంచానికి చూపించాడు. నేను కానీ వాల్మీకి కథ చూపించాలంటే ఆయన హిస్టరీ చెప్పాలిగా. నేను ఎంతమంది సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తానని సడన్గా కూర్చొని బ్యానర్లు పెట్టుకుంటారు. సో వీ డోంట్ నో దాట్. సో వీ కాంట్ బీ ట్రూ టు ద స్టోరీ. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న సెన్సార్, ఇప్పుడు ఏదైనా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. సో జస్ట్ టు బీ సటిల్ వీ హ్యావ్ టు టచ్ మీ నాట్లా కొన్ని చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని వాల్మీకి కథ అనేది ఆయన క్యారెక్టర్ తీసుకోలేదు దీంట్లో. ఆయన నాస్తికుడు అవునో కదా నాకు కరెక్ట్గా తెలీదు వాల్మీకి. కానీ దీంట్లో ఏంటంటే ఒరిజినల్గా నాస్తికుడు, ఒక ఆటవికుడు నాస్తికుడు దేవుడు మహాభక్తుడు అయ్యాడని శంకరాచార్య వాళ్ళే రాశారు. అవును. సో దాన్ని బేసే కానీ నేను దానిపైన. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం విష్ణు గారు, ఈ సినిమా నిండా మామూలు వాళ్ళు లేరు. అసలు ఒక్కొక్క దిక్కుని పరిపాలించగలిగే దిక్పాలకులు లాంటి నటులు సినిమా నిండా ఉన్నారు. మీకేమో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం కానీ, ఈ కైండ్ ఆఫ్ కథని, ఈ జానర్ చేయడం కానీ ఫస్ట్ టైం. వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి? చెప్తున్నా కదండి, మధ్యలో there was no challenge at all. There was no challenge. I had one of the best working experience. అందరితోనూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ, పేరున ప్రతి ఒక్కరితోనూ I had a great working experience. బట్ మీ క్యారెక్టర్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ చేయడంలో నో ఛాలెంజ్ అట్ ఆల్. సింపుల్గా ఇట్ వాజ్ కేక్ వర్క్ ఫర్ యూ అండి. అంతా శివలీలే, అంతా శివలీల. మీరు బేసిక్గా ఆస్తికులేనా? నేను దేవుని నమ్ముతాను. నేను దేవుడు ఉన్నాడనేది మాత్రం 100% ట్రూత్. అది దేవుడిని ఏ రూపాన నేను దండం పెట్టుకుంటా అనేది, అది మీరు విఘ్నేశ్వరుడు అవ్వచ్చు, నేను ఆంజనేయ స్వామిని, ఈరోజు నేను శివభక్తుని అయ్యాను, నేను శివుడిని అనుకుంటా. ఐ బిలీవ్ ఇన్ గాడ్. యూ బిలీవ్ ఇన్ గాడ్ 100%. ఓకే. మీకు అంటే మీరు దైవలీల శివలీల అని 2-3 ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నా. మీకేమైనా అలాంటి ఒక మహత్యం అన్నది ఏదైనా మీకు కనిపించిందా ఈ 2 years ఈ సినిమా? వీళ్ళందరూ ఒప్పుకోవడమే నాకు అలాగే అనిపించింది. ఈ క్యారెక్టర్స్ చేసి నేను రాసుకున్న కథని నమ్మి వీళ్ళందరూ వచ్చి నటించింటే నేను అది శివలీలాగే అనుకుంటా. ఇట్స్ మిరకిల్. మీరు శివలీల అంటారు, నేను మోహన్ బాబు గారు లీల అంటాను. ఆయన పైన ఉన్న మర్యాదతోనే అందరూ వచ్చి చేశారండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.